బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో గడిచిన 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కుండపోత వాన కురుస్తుండటంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. విశాఖలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. గత 2 గంటలుగా భారీగా వర్షం కురుస్తోంది. నైరుతి నుంచి 22 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, మనకు చూస్తున్నాం గడిచిన 3-4 రోజులుగా హైదరాబాద్ లో మరోసారి తీవ్రంగా వర్షాలు కురుస్తాయనే హెచ్చరికగా చెప్తోంది ఐఎండీ. ప్రధానంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వారం క్రితం బీభత్సమైనటువంటి వర్షం కురిసినటువంటి విషయం మనకు తెలిసిందే. ప్రధానంగా గుంటూరు కావచ్చు, అదేవిధంగా కృష్ణా, వివిధ జిల్లాల్లో పెద్ద ఎత్తున కుంభవృష్టి తరహాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. అదేవిధంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం పోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. నష్టపరిహారం కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అదే సమయంలో తెలంగాణలో కూడా నల్లగొండతో పాటు ఖమ్మం తదితర జిల్లాల్లో విపరీతమైనటువంటి వర్షం కురవడంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. తర్వాత ముఖ్యంగా రైతాంగానికి కూడా తీవ్ర ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం మళ్ళీ ఒక వారం రోజుల పాటు వర్షాలు ఏం పడకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. మొన్న 3 రోజుల నుంచి కూడా ఇదే రకమైనటువంటి వర్షాలు స్టార్ట్ అయ్యాయి. భారీ వర్షాలు కాకపోయినా కూడా తుంపర వర్షంతో డైలీ ఉదయం సాయంత్రం కురుస్తున్న నేపథ్యంలో అటు ప్రయాణికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, బయట కూలి పని చేసుకున్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కరెక్ట్ గా ఆఫీస్కి వచ్చే సమయంలో 8 నుంచి 10 గంటల సమయంలో వర్షం పడుతుంది. మళ్ళీ సాయంత్రం కూడా 5 నుంచి 8-9 గంటల సమయంలో మళ్ళీ యథావిధిగా వర్షం పడుతోంది. దీంతో తీవ్రంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసింది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విశాఖలో భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే గుంటూరు, విజయవాడ ఆ ఏరియా మొన్న వారం 10 రోజులు అవతల కురిసినటువంటి భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు విశాఖకు కూడా అదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ చెప్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనం అంతా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యంగా వాతావరణ శాఖ జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా మరొకసారి వాస్తవానికి కాలం మారుతున్నటువంటి వర్షాకాలం వెళ్లి శీతాకాలం వైపు మారుతున్నటువంటి సమయంలో వాతావరణ శాఖ మళ్ళీ వర్షాలు కురుస్తాయనే సంకేతాలు అయితే ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా అటు హైదరాబాద్ లో అయితే జిహెచ్ఎంసీ, అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల వాళ్ళు మొత్తం మరింతగా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే చాలా వరకు నానినటువంటి పరిస్థితి గోడలు, ఆ గోడ ఏ క్షణంలో ఏమైనా కూడా ప్రాణ నష్టం జరగకుండా మరింత జాగ్రత్తగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఇప్పటికే జిహెచ్ఎంసీ చెప్పడం జరుగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తోంది. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ విపరీతంగా అవుతుంది. హైదరాబాద్ లో గడిచిన వారం 10 రోజులుగా విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది. జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, అదేవిధంగా పంజాగుట్ట సిగ్నల్, అమీర్పేట, సికింద్రాబాద్, బేగంపేట, చార్మినార్, ఉప్పల్ క్రాస్ రోడ్ ఇట్లా విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సాయంత్రం పూట వర్షం కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో బయటికి
వెళ్లాలంటేనే గంటల పాటు రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు, ఒక పక్క వర్షాన్ని తడుస్తూ ప్రయాణికులు, మరో పక్క ట్రాఫిక్ లో చిక్కుంటూ రాత్రి వేళలో చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్ళా 3 రోజుల నుంచి వర్షాలు అయితే కంటిన్యూ కురుస్తున్నాయి. మరీ 4-5 రోజుల పాటు ఇదే వర్షాలు కురుస్తాయన్నటువంటి సంకేతాలు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ కానీ చెప్పడం జరుగుతుంది. కనుక జనాలందరూ కూడా బయటికి వెళ్ళకపోవడమే మంచిది. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లల్ని బయటికి వర్షాకాలంలో తడపనీయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వైద్యులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ నరేందర్.